అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ప్రెగ్నెన్సీ స్కాన్స్లో ఎన్నో విషయాలు చూస్తూ ఉంటామండి. అంటే బేబీ గ్రోత్ ఎలా ఉంది, లేదా బేబీ వెయిట్ ఎలా ఉంది, వీటన్నిటితో పాటు మెయిన్గా మనం ఇంకొక ఆస్పెక్ట్ చూస్తాం, దాన్ని సర్వైకల్ లెంత్ అంటాం. అంటే గర్భసంచి ముఖద్వారం సర్విక్స్, దాని లెంత్ ఎంత ఉంది, ఇది ప్రతి స్కాన్లో కూడా మీకు నోట్ అవుతూ ఉంటుంది ఫ్రమ్ ద ఫస్ట్ స్కాన్. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, నువ్వు అన్నిటికంటే ఫస్ట్ స్కాన్ చేసుకున్నప్పుడు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో కూడా సర్విక్స్ లెంత్ గురించి రాస్తాం. రీజన్ ఇస్, ఎవరికైతే ఈ గర్భసంచి మూతి లెంత్ బాగా తక్కువగా ఉందో, 2.5 సెంటీమీటర్స్ కంటే తక్కువగా ఉందో, వాళ్ళకి డెలివరీ ఇచ్చే డేట్ కంటే ముందే 6th 7th మంత్లోనే సడన్గా డెలివరీకి వెళ్ళిపోవడం, లేదా బేబీ ఒమ్ము నీరు శాక్తో సహా జారి కింద పడిపోవడం టైంకి ముందే, ఇలాంటి యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సర్వైకల్ లెంత్ మేము మానిటర్ చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఉంటుందండి. అంటే కొంతమంది 3 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే చిన్నగా ఉందంటారు, కొంతమంది అట్లా డిఫరెంట్ నంబర్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఓవరాల్ మెయిన్గా మనం కన్సిడర్ చేసే జనరల్ లెంత్ 2.5 సెంటీమీటర్స్. అంటే మీ గర్భసంచి మూతి లెంత్ కనీసం 2.5 అండ్ అబవ్ ఉంటే మీరు గర్భసంచి మూతికి కుట్టు కోసం లేదా సర్వైకల్ ఎన్సర్క్లాజ్ వెళ్ళాల్సిందే అన్న అవసరం లేదు. ఎవరికైతే ఈ సర్క్లాజ్ అవసరం పడుతుంది, అంటే గర్భసంచికి కుట్టు వేసుకోవాలి, మూతికి సర్విక్స్కి కుట్టు వేసుకోవాలన్నది ఎవరిలో ఒక ఇండికేషన్ వచ్చేసి, ఫస్ట్ స్కాన్లో లేదా మొదటి 3 నెలల్లో జరిగే స్కాన్స్లో సర్వైకల్ లెంత్ కొంచెం తక్కువగా ఉంది, అంటే బార్డర్ లైన్లో నేను అన్న 2.5 2.6 సెంటీమీటర్స్లో అలా ఉందనుకోండి. అప్పుడు మీ డాక్టర్ ఏమంటారంటే, మళ్ళీ కమింగ్ స్కాన్స్లో ఎన్టీ తర్వాత టిఫా స్కాన్, సో ఈ స్కాన్స్లో మీ సర్విక్స్ లెంత్ మానిటర్ చేసుకోండి అంటారు. అంటే ఫస్ట్ దాంట్లో 2.5 ఉంది, నెక్స్ట్ దాంట్లో కూడా అదే మెయింటైన్ అయింది అనుకోండి, మీరేం కుట్టు కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే మీరు ఫస్ట్ దాంట్లో 2.5 ఉండి నెక్స్ట్ స్కాన్లో తగ్గుతూ వస్తుంది 2.3, ఇంకా కూడా షార్ట్ అవుతూ ఉంది అనుకోండి, డెఫినెట్గా జాగ్రత్త కోసం మీరు కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది, ఎన్సర్క్లాజ్. దీన్ని ప్రొఫైలాక్టిక్ అంటాం. కొంతమందిలో ఏమవుతుందంటే మేము థెరపెటిక్ అని కూడా వేస్తాం. థెరపెటిక్ సర్క్లాజ్ అంటే అన్ఫార్చునేట్లీ మనకు స్కాన్లో లెంత్ బాగానే ఉంటుంది, కానీ ఇంట్లో ఏదైనా యాక్టివిటీస్ చేసే టైము, లేదా లాంగ్ టైం స్టాండింగ్, ఎక్కువ ఎక్సర్సైజెస్, ఎక్కువ డ్యూరేషన్ నడుస్తుంది, ఆ టైంలో తనకు చిన్నగా తనకు లోవర్ బ్యాక్ పెయిన్ అంటాం, వెనకాల భాగంలో కింద రీజన్లో తనకి నొప్పి వస్తూ ఉంటుంది. ఇగ్నోర్ చేస్తారు, పర్లేదు కొంచెమే కదా నొప్పి, ఏం కాదు అని. కానీ కొంచెం నొప్పితో ఆ గర్భసంచి మూతి షార్ట్ అవుతా పోతుంది అనమాట, సపరేట్ అయ్యి. ఆ దారి ఓపెన్ అయింది అంటే మీకు బేబీ పడిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇలా వాళ్ళు లేట్గా వెళ్తారు, చాలా నొప్పి వస్తుంది డాక్టర్, బ్యాక్ పెయిన్ తగ్గట్లేదు అని. అప్పుడు డాక్టర్ ఎగ్జామిన్ చేస్తారు. ఏం చేస్తారంటే మొదటిగా కింద నుంచి చూస్తారు సర్విక్స్. అంటే చూసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది మూతి బాగా ఓపెన్ అయ్యి, దారి ఓపెన్ అయ్యి, ఒమ్ము నీరు శాక్ అన్నది బయటికి బల్జ్ అవుతూ ఉంటాయి, మెంబ్రెయిన్స్. సో ఇలాంటి పరిస్థితి ఏమన్నా ఉందనుకోండి, ఇమీడియట్గా ఎమర్జెన్సీలో థెరపెటిక్ సర్క్లాజ్ వెళ్ళాల్సి వస్తుంది. ఇలా వెళ్ళినప్పుడు హెల్ప్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అంటే మనం దాన్ని ఆపగలుగుతామో లేదో చెప్పలేమన్నమాట, ఆల్రెడీ దారి ఓపెన్ అయింది కాబట్టి. మేము ఎక్కువగా ప్రొఫైలాక్టిక్ సర్క్లాజ్ చేస్తామండి, లైక్ ఐ టోల్డ్ ఫస్ట్ ఇన్స్టెన్స్. సెకండ్ వచ్చేసి పాస్ట్ హిస్టరీ ఉంటుంది వాళ్ళకి, అంటే ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్లో సేమ్ ఇబ్బంది ఫేస్ అయ్యి ఉంటారనమాట. ఇలా 5th 6th మంత్లో పడిపోవడము, లేదా వాళ్ళకు బాగా లెంత్ అన్నది బాగా తగ్గిపోయింది, ప్రీ టర్మ్ డెలివరీస్కి వెళ్ళారు. సో ఇలా హిస్టరీస్ ఏమన్నా ఉంటే కూడా మేము ముందు జాగ్రత్తకి చేసేస్తూ ఉంటాం. ఇప్పుడు పర్టిక్యులర్లీ మా ఫీల్డ్లో ఇన్ఫర్టిలిటీలో ఎక్కడ మేము ఈ సర్వైకల్ ఎన్సర్క్లాజ్ వాడాల్సి వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే, ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ వస్తే ఖచ్చితంగా ఎన్సర్క్లాజ్ చేసేద్దాము అనుకుంటారు. ఇప్పుడు సర్క్లాజ్ చేసినంత మాత్రాన మీకు అదేం అడిషనల్గా అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పలేమండి. అందుకని మన ఇండికేషన్ మారదు. జస్ట్ బికాజ్ మీరు ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి మీరు సర్క్లాజ్ వెళ్ళాలి అని అవసరం లేదు. బట్ స్పెషల్ కేసెస్లో మేము వి డూ గో ఫర్ ఇట్ అండి. ఈ స్పెషల్ కేసెస్ ఏంటి? ఒకటి, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, ట్విన్స్. ఇప్పుడు గర్భసంచి మూతి కొంచెం బార్డర్ లైన్లో ఉంది, కానీ ట్విన్స్ వచ్చాయి, 2 బేబీస్ ఉన్నారు, అంటే వెయిట్ ఎక్కువ ఉంది,
భారం ఎక్కువ పడుతుంది గర్భసంచి మూతి మీద. సో అట్లాంటి కేసులో కూడా మేము ప్రొఫైలాక్టిక్గా సర్క్లాజ్ వెళ్తాం. ఇంకొకటి వచ్చేసి ముల్లేరియన్ అనామలీస్ అంటాం. నా లేడీ కొంతమంది వాళ్ళు పుట్టుకతో వాళ్ళ గర్భసంచిలో కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంటాయండి. ఈ ముల్లేరియన్ అబ్నార్మాలిటీస్లో ఒక పర్టిక్యులర్ ఆస్పెక్ట్ యూనికార్నువేట్ యూట్రస్ అంటాం. యూనికార్నువేట్ యూట్రస్ అంటే ఆ లేడీ వాళ్ళ మదర్ పొట్టలో బేబీగా ఉన్నప్పుడు ఆ టైమే తయారైపోతుంది గర్భసంచి. 2 పైపులు కలిసి గర్భసంచిని తయారు చేస్తాయి. ఈ యూనికార్నువేట్ యూట్రస్ ఉన్న వాళ్ళు ఒక ట్యూబ్ పూర్తిగా డెవలప్ అవ్వదు, ఓన్లీ ఒక ట్యూబే పెరుగుతుందండి. దాన్ని యూనికార్నువేట్ అంటారు. అట్లా డెవలప్ అయిన యూనికార్నువేట్ యూట్రస్లో కోఎగ్జిస్టింగ్ సర్వైకల్ ఇన్సఫిషియన్సీ అంటే అటువంటి యూట్రస్లో సర్విక్స్ కూడా వీక్గా ఉండే అవకాశాలు కొంచెం హైగా ఉంటాయి. అందుకని ఇలాంటి యూనికార్నువేట్ యూట్రస్ ఉందన్న వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీలో ప్రొఫైలాక్టిక్గా ఒక కుట్టు వేసుకోవడం ఆల్వేస్ అడ్వైజబుల్. సో అందుకే మీరు ఇండికేషన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మీకు అవసరం ఉంది అన్న ప్లేసెస్లోనే సర్వైకల్ ఎన్సర్క్లాజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.